नहीं, मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है। हाथ जोड़ती रही, माँ बाप हाथ जोड़ते रहे, हमें एक बार दिखाओ, हमारी बच्ची का मुंह एक बार दिखाओ। हमको नहीं दिखाया गया। Doctor on duty decided to take a few moments of rest after exhausted duty, and what happened in turn was brutal rape and murder. शरीर में कोई कपड़ा नहीं था, पैर दोनों राइट एंगल में मिला गया। चश्मे को कूटा गया, जिसके वजह से आंखों से खून निकल गया। ఫ్రెండ్స్, కోల్కతాలో ఉన్న ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద దారుణ అత్యాచారం. ఆ తర్వాత ఆమెది హత్య అని, అలా ఇంకా హత్య చేసింది ఒక వ్యక్తి కాదు, అది గ్యాంగ్ రేపీ అని చెప్పడం, కొంతమంది డాక్టర్స్ అలాగే చనిపోయిన డాక్టర్ యొక్క తల్లిదండ్రులు స్వయంగా చెప్పడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎందుకంటే ఆమె శరీరంలో దాడికి సంబంధించిన వీర్యం 150 గ్రామ్స్ దాకా ఉందని డాక్టర్స్ పోస్ట్మార్టంలో తెలిపారు. ఈ కేసు ఊహించిన దానికన్నా ఎక్కువ విషయాలు బయటికి వస్తున్నాయి ఈ పోస్ట్మార్టంలో. ఈ ఘటన ఈరోజు అనగా ఇండిపెండెన్స్ డే రోజు జరగడం వలన ఇది ఇంకా భయంకరంగా మారింది. ఈ కేసు కోల్కతాలో ఉండే అందరూ జూనియర్ డాక్టర్స్ రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇలా జరగడంతో అందరూ భయపడుతున్నారు. జూనియర్ డాక్టర్స్ అలాగే సీనియర్ డాక్టర్స్, సాధారణ ప్రజలు అందరూ కూడా చేరి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం మీద విపరీతంగా విమర్శలు వస్తున్నవి. బెంగాల్ హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పగించింది. అందరి నిరాశన ఒకవైపు కొనసాగుతుంటే ఆమె మీద జరిగిన అత్యాచారం కాదు, సామూహిక అత్యాచారం అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నవి. అందుకే అసలు ఈ ఘటన ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని నిర్భయ 2 ఘటన అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు మెడికల్. ఆగస్టు 9న కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఏం జరిగిందంటే, ఆర్జీకర్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్. ఆగస్టు 9 ఉదయం ఆ హాస్పిటల్ సెమినార్ హాల్లో రాత్రి డ్యూటీ చేసిన డాక్టర్ మృతదేహం అర్ధనగ్నంగా పడి ఉండటం చూశారు. ఆమె వయసు 31 ఏళ్ళు. ఆమె చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్గా పనిచేస్తున్నారు. ఆ రోజు నైట్ ఆమె రెస్ట్ తీసుకోవడానికి హాల్కు వెళ్ళింది. మార్నింగ్కి హత్య చేయబడి ఉంది. అక్కడ ఉన్న డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే, జూనియర్ డాక్టర్స్ అందరూ కలిసి తినేసి రెస్ట్ తీసుకోవడం కోసం హాల్కు వెళ్ళారు. ఆ నైటు ఇలా జరిగిందని చెప్పారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే, ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె కాపాడుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. తన చేతికి గాయాలు, కంటికి గాజు ముక్కలు, అలా గాయాలతో బాడీ పడి ఉంది అని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన మీద కేసు నమోదయ్యాక 6 గంటల్లోనే పోలీసులు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. ఆ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆ రోజు రాత్రి 3 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య ఆ హాస్పిటల్లో అనుమానాస్పదంగా తిరగడం అనేది సీసీటీవీలో రికార్డ్ అయింది. దాన్ని ఐడెంటిఫై చేశారు. సెమినార్ హాల్ ఉన్న బిల్డింగ్లోకి అతను వెళ్ళడాన్ని ఐడెంటిఫై చేశారు. లోపలికి వెళ్ళినప్పుడు తన చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండడం, 40 నిమిషాల తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఇయర్ ఫోన్స్ లేకపోవడం గమనించారు. అదే ఇయర్ ఫోన్స్ని బాధితురాలు పడి ఉన్న చోట ఇయర్ ఫోన్స్ని ఐడెంటిఫై చేశారు. అవి తన దగ్గర ఉన్న ఇయర్ ఫోన్స్తో మ్యాచ్ అయ్యాయి. ఆ ఇయర్ ఫోన్స్ దొరకటం వల్లే అతను మెయిన్ విక్టిమ్గా పోలీసులు పరిగణించి అతన్ని అరెస్ట్ చేశారు. డాక్టర్ మీద చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపాడు అని చెప్పి పోస్ట్మార్టం రిపోర్ట్స్లో తేలింది. సంజయ్ రాయ్ ఇంటికి వెళ్ళి రక్తపు మరకలు ఉన్న బట్టల్ని ఉతికేశాడు. ఆ తర్వాత హాయిగా పడుకొని నిద్రపోయాడు. పోలీసులు అరెస్టు చేశాక డాక్టర్ మీద లైంగిక దాడి చేసి చంపాను అని చెప్పి అతనే ఒప్పుకుంటాడు. పోలీసులకు ప్రశ్నించినప్పుడు నేనే చేశా, అయితే ఏం చేసుకుంటారో చేసుకోండి అని చాలా క్యాజువల్గా చెప్పాడు. ఆ సంజయ్ రాయ్ అనే వ్యక్తి చాలా దుర్మార్గుడంట. తన ఫోను ఓపెన్ చేసి చూస్తే అందులో అన్ని పోర్న్ వీడియోస్, ఇంకా చాలా రకాల వీడియోస్ ఉన్నాయని చెప్పారు పోలీసులు. గతంలో వాడికి 4 పెళ్ళిళ్ళు అయ్యాయంట. ఇంతకీ ఆ సంజయ్ రాయ్ ఎవరు? ఆ హాస్పిటల్లో వర్క్ చేస్తాడా లేదా, అసలు ఏం చేస్తాడు అనేది చూద్దాం. సంజయ్ రాయ్ అనే వ్యక్తి కోల్కతా పోలీసులో ఒక భాగం. పోలీసులు ప్రతి నెల కూడా 12,000 జీతం ఇచ్చి పెట్టుకున్న పోలీసులకు సంబంధించిన మనిషి. కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్లో
సివిక్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. అంటే ట్రాఫిక్ నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాలు, ఎమర్జెన్సీ టైంలో పోలీసులకి సహాయంగా హెల్పర్గా పనిచేయడానికి ఇలాంటి వాళ్ళని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా అపాయింట్మెంట్ చేసుకున్నారు. పోలీసులతో కలిసి 2019 సివిక్ వాలంటీర్లో జాయిన్ అయ్యాడు. ఈ విషయంలో కోల్కతా ప్రభుత్వం అయిన మమతా బెనర్జీ మీద, అలాగే ఆ కాలేజీ ప్రిన్సిపల్ మీద తీవ్రంగా విమర్శలు వస్తున్నవి. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది. పూర్వం ఇండిపెండెన్స్ డే అప్పుడు మహాత్మా గాంధీ మహిళల గురించి ఏమన్నారో చాలా ఫేమస్. అది అందరికీ బాగా తెలుసు. ఎప్పుడైతే మహిళలు అర్ధరాత్రి నడి రోడ్డుపై ఒంటరిగా ధైర్యంగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన ఇండిపెండెన్స్ డే వచ్చినట్టు అని చెప్పారు గాంధీజీ గారు. గాంధీజీ మాటలు నిజమవ్వడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలో మన దేశానికి. చిన్న పాపల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరికి భద్రత లేని ఈ అభద్రత భారతదేశంలో ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ మధ్యనే ఏపీలో వరుసగా మైనర్ బాలికల మీద అత్యాచారం ఘటనలు ఏ స్థాయిలో జరిగాయో చూసాం. హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో ఇలా జరుగుతూనే ఉంటాయి. అవి జరగకుండా ఉండాలంటే హత్య చేసిన వాడిని అక్కడే మెడ మీద తలకాయ తంపాలి. అప్పుడు ఇలా చేసేవారికి భయం వేస్తుంది. ఇండియాలో ఉన్న ప్రభుత్వాలు ఇలానే ఉంటే మాత్రం రోజుకి ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.